నిన్న ఆవిడ పెట్టిన కార్యక్రమం, ఆవిడ పెడుతున్న కార్యాచరణ, ఇదంతా ఇంత డబ్బు ఎలా వస్తుంది? ఇంత పెద్ద ఇలా పార్టీ పెట్టడానికి, ఈ స్థాయిలో పార్టీని చూపించడానికి డబ్బు కావాలంటే ఎలా వస్తుంది? ఆవిడకి ఏమైనా పర్సనల్గా కుటుంబానికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? లేదంటే ఒక 50 ఏళ్లుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారికి సంబంధించిన ఇంకేమైనా వ్యాపార సంస్థలో, వ్యాపార భాగస్వామ్యాల్లో వెళుకున్నాయా? లేకుండానే ఎలా ఇంత సభలు నిర్వహించగలరు? ఎలా ఒక పార్టీ పెట్టగలరు? కేసీఆర్ గారే ఆ మధ్య ఒక మాట అన్నారు, వీలైతే ఒకసారి అది ప్లే చేస్తాను. పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, పార్టీ పెడితే తెలుస్తుంది, పార్టీ నడిపితే తెలుస్తుంది అన్నారు. మరి అది ఇప్పుడు పూర్తిగా కవిత గారికి వర్తిస్తుందా అని నాకు డౌట్ వస్తుంది. వీలైతే ఒకసారి అది ప్లే చేయండి. పార్టీ పెట్టండి, పాండ పెట్టానే పెడితే వెళ్తుంది. అది పెడితే దాన్ని మోసం ఎంత కట్టుంటుందో నేను మోసిన కదా 14 ఏళ్ళు. చిరంజీవి అని చూడలే మనం, కట్టెల మోప చేసాడు, ఎత్తేసిండు, ఎత్తేయలే అబ్బా దీపం పీడాలి. అంత ఈజీ ఆ పార్టీ పెట్టాలంటే. దానికి చాలా సాహసం కావాలి, ఆర్టికులేషన్ కావాలి. ఇంకోటి చెప్తా బ్రదర్, మీకు వ్యక్తులు పార్టీలు పెడితే నడవై, ఇది బట్టి చెప్తే అవగాహన ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్, నాట్ ఇండివిజువల్. రైట్, ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు అన్నారు. ఇప్పుడు మరి తన బిడ్డ ఎలా పెట్టగలరు ఈ పార్టీ? ఎలా నడిపించగలరు కవిత గారు ఈ పార్టీని? నేను ఇంతకు ముందు అన్నట్లుగా వ్యాపారాలు లేవు, 50 ఏళ్లుగా పెద్ద వ్యాపారం చేసిన అనుభవం కూడా ఆ కుటుంబానికి లేదు. మరి ఎలా ఈ పార్టీని ముందుకు నడిపించగలరు ఒక మహిళ అయ్యుండి?